యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఇక్కడ చూస్తే వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నా విశ్వాసి పరిస్థితి బాగలేని సంవత్సరమున చింతపడడు, అతని ఆరోగ్యం బాగలేని సంవత్సరంలో భయపడడు, చింతపడడు. రావాల్సిన ఆదాయం రానప్పుడు చింతపడడు, బాధపడడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎక్కడ నాటబడ్డావంటే నువ్వు ఎగ్జాక్ట్ గా యెహోవాను నమ్ముకుని వాడు ఎక్కడ నాటబడతాడంటే జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటాడు. పైకి ఏం కనపడు, ఖచ్చితంగా అంతిమంగా వాడు ఖచ్చితంగా పచ్చగా మార్చబడతాడనేది దేవుని ఉద్దేశం. మనం చూస్తే ఎడారిలో ఒక వృక్షం ఉంటది, అది ఖర్జూర వృక్షము. అది ప్రతిరోజు దానికి వెట్ట తగులుతుంది, వేడి గాలి తగులుతుంది. దాన్ని కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనం చూస్తాం అంతిమంగా సంవత్సరం చివరన తీయని పదార్థములు, తీయని ఖర్జూరపు వృక్షాలను, ఫలాలను మనం చూస్తూ ఉంటాం. వాటిని తిని సంతోషిస్తాం. అదే రీతిగా యెహోవాను నమ్ముకుని వాడు ఎక్కడ నాటబడిన వాడంటే జలముల దగ్గర నాటబడిన వాడు. వాడు ఖచ్చితంగా పచ్చగా ఉంటాడు, ఖచ్చితంగా చింత పడడు, మంచి ఫలాలను ఇస్తాడు. ఇదే దేవుని చిత్తము.